భారతదేశ ఆధ్యాత్మిక భూమిపై వెలసిన అద్భుతం రామేశ్వరం. కాశీ వెళ్లిన యాత్ర రామేశ్వర దర్శనంతోనే సంపూర్ణమవుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సముద్రతీరాన కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం విశేషాలేంటో తెలుసుకుందాం. రామేశ్వరం వెళ్లేటప్పుడు మనల్ని ముందుగా పలకరించేది పాంబన్ బ్రిడ్జ్. ఇది భారతదేశపు మొదటి సముద్రపు వంతెన. 1914లో నిర్మించిన ఈ రైల్వే వంతెన సముద్రం మధ్యలో విడిపోయి ఓడలకు దారినిస్తుంది. ఈ వంతెనపై ప్రయాణం ఒక సాహసంలాంటిది. రామేశ్వర యాత్రలో ప్రధానమైనది తీర్థస్నానం. ముందుగా సముద్రతీరంలోని అగ్నితీర్థంలో స్నానం చేయాలి. ఆ తర్వాత ప్రధాన ఆలయంలో ఉన్న 22 పవిత్ర బావుల నీటితో స్నానం చెయ్యాలి. విశేషమేంటంటే సముద్రం పక్కనే ఉన్న ఈ బావుల్లోని నీరు ఉప్పగా ఉండదు. ఒక్కో బావి నీటికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయ ప్రాకారం ప్రపంచంలోనే పొడవైనది. దాదాపు 1200కు పైగా రాతి స్తంభాలతో నిర్మించిన ఈ కారిడార్ శిల్పకళా వైభవానికి నిదర్శనం. ఇక్కడ 2 లింగాలుంటాయి. ఒకటి సీతాదేవి ఇసుకతో చేసిన రామలింగం, రెండోది హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన విశ్వలింగం. నేటికీ హనుమంతుడు తెచ్చిన లింగానికే మొదటి పూజ జరుగుతుంది.